ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 17 మంగళవారం. నేటి లేఖన పఠనం కీర్తన గ్రంథం 3వ కీర్తన. నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 3వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. వ్యాఖ్యానాంశం: రక్షణ దేవుని వలననే కలుగుతుంది. వ్యాఖ్యానాంశం: రక్షణ దేవుని వలననే కలుగుతుంది. వ్యాఖ్యానం: చాలా కీర్తనలు ప్రత్యేక పరిస్థితుల్లో రాయబడినవి. ఆయా పరిస్థితులు కూడా ఆ కీర్తనలు రాయబడటానికి కొంతవరకు ప్రేరేపించాయి. దేవుడు ఈ కీర్తన మనకు అందించటానికి దావీదు అబ్షాలోము ఎదుట నుండి పారిపోయిన సంఘటనను దేవుడు వాడుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 15-18 వచనాలు చదివితే మీకు ఈ సందర్భం అర్థమవుతుంది. దుర్మార్గుడైన ఆ కుమారుడు తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల మధుర గాయకుడైన దావీదు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు తన రక్షణ కోసం సైన్యాన్ని సిద్ధం చేయటానికి బదులు దేవుని మీద తన నమ్మికను ఈ పాట రూపంలో వ్యక్తపరిచాడు. ఈ 10,000 మందికి మరియు తన ప్రియుడైన అతనికి మధ్య యెహోవా కేడెముగా నిలిచినప్పుడు అతని శత్రువులు ఎంతమంది వచ్చినా ఏమి చేయగలరు? ఈ సందర్భంలో ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం కూడా చదవండి. కాబట్టి యెహోవా అనుగ్రహం పొందిన ఇతడు గొప్ప అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నను యెహోవా తనను చూస్తున్నాడని ఎరిగి ఉన్నాడు గనక హాయిగా నిద్రపోతున్నాడు అని 3వ కీర్తన 5వ వచనంలో చదువుతాం. యేసు ప్రభు జీవితంలో కూడా జరిగిన ఒక సంఘటన ఈ పరిపూర్ణమైన నెమ్మదిని మనకు వివరిస్తుంది. ఒకరోజు పెద్ద తుఫాను రేగి అలలు ఎగసిపడి ఆయన ఉన్న దోణి మీద పడుచుండగా ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను అని మార్కు సువార్త 4వ అధ్యాయం 37-38 వచనాల్లో చదువుతాం. అలాగే పేతురు వృత్తాంతాన్ని అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. ఎంత సంతోషకరమైన నమ్మిక ఇది! ఇట్టి నమ్మిక దేవుడు మనకు కూడా అనుగ్రహించుగాక. 3వ కీర్తన 8వ వచనంలో దావీదు తన సొంత భద్రత కంటే ప్రజలు పొందవలసిన ఆశీర్వాదాన్నే మరింత విలువైనదిగా ఎంచినట్లు చూస్తాం. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ దేవుని ప్రజలే. వారు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ వారిని ఆయన తన ప్రజలుగానే చూశాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.